రిప్లికేషన్ ఇంటి దగ్గర ఆపండి. మీకు తెలియకుండా అది లోపలికి వెళ్ళిపోయి పెరిగిన తర్వాత కూడా సింటమ్స్ బయటికి రాకుండా తెలియట్లేదు కాబట్టి అవసరమైతే ముందుగానే వాడండి. అటువంటి ఇన్హిబిటార్లు వాడుకోండి అని మనం ఫస్ట్ నుంచి ప్రాపగేట్ చేస్తూ ఉన్నాం. వరాక్సిలియం ఇండికంలో బైకాలిన్ ఉంటాయి. అవి ఇవి రెండు కూడా 3CL ప్రో ఇన్హిబిటార్సే. మీకు ఇంకా మంచి గొప్ప విషయం చెప్తా. ప్యూర్ తేనె కానీ దొరికితే అది కూడా 3CL ప్రో ఇన్హిబిటారే. ప్యూర్ తేనె వాడినా సరిపోతుంది. ప్యాక్స్లోవిడ్ వాడినా, ప్యూర్ తేనె వాడినా, ఉల్లి నుంచో లేకపోతే ద్రాక్ష గింజల నుంచో తీసే కొర్స్టైన్ వాడినా, లేకపోతే మన సోనాపత్త షోయినాంక్ నుంచి తీసే వరాక్సిలియం ఇండికం ఎక్స్ట్రాక్ట్ వాడిన, వీటన్నీ కూడా ఒకే మెకానిజంలో పనిచేస్తాయి. వైరల్ లోడ్ పెరగకుండా ఆపుతాయి. ఎప్పుడైతే వైరల్ లోడ్ పెరగలేదో మీ లోపల డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ అవుతుంది. రిప్లికేషన్ ఆపని, వైరల్ లోడ్ పెరగకుండా ఆపని. ఏ మందు ఎంత సొల్లు చెప్పినా అది సొల్లు మాత్రమే తప్ప ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళ ప్రమోషన్కి, వాళ్ళ $1 బిలియన్ బిజినెస్కి ఉపయోగపడుతుంది తప్ప మీకు వచ్చే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి. రిప్లికేషన్ ఆగాలి, వైరల్ లోడ్ ఆగాలి. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్పేవాడిని. ఆర్టీపీసీఆర్ మిషన్ పక్కన పెట్టుకుందాం. ఈరోజు వైరల్ లోడ్ ఎంత, మందులు ఆడిన తర్వాత 3 రోజులు ఆగిన తర్వాత వైరల్ లోడ్ ఎంత, తగ్గిందా, ఆ మందు పని చేస్తున్నట్టు, తగ్గలేదా, ఆ మందు పని చేయనట్టు. ఆ ఛాలెంజ్కి ఎవరు రాలేరు ఇదివరకు.